హలో గైస్, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు హైదరాబాద్లోని చాలా ఫేమస్ అయినటువంటి మక్కా మసీద్ అయితే విజిట్ చేస్తున్నాం. ఇదైతే చార్మినార్కి నియర్ బైలో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ. దీని గురించి మాట్లాడుకుంటే దీని కన్స్ట్రక్షన్ నియర్లీ 77 years అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయిపోతాం. దీనికైతే ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవడమే. అండ్ ఎంటర్ అవగానే మనం అయితే చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇదైతే స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ఏ టైం 3000 members వరకు ఇలా కలిసి నమాజ్ చేసుకుంటారు. అట్లానే 10,000 మంది పట్టేంత స్పేస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మనం లోపల చూద్దాం పండి. ఇంకా నేను వెళ్ళగానే షూ ర్యాక్ ఉంటుంది, అక్కడ షూ పెట్టేసుకొని అట్లా ఒక లుక్ వేసుకొని. మెయిన్గా ఈ మక్కా మసీద్ భారతదేశంలోనే ప్రాచీన అండ్ పెద్ద మసీదుల్లో చాలా ఒకటి. 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా వారు దీన్ని అయితే స్టార్ట్ చేశారు కట్టడం. దీని నిర్మాణం 8,000 మందితో స్టార్ట్ చేశారు. అట్లానే 77 సంవత్సరాలు పట్టిందని ఇక్కడైతే చెప్పుకుంటారు. ఈ మక్కా మసీదులో చాలా ప్రత్యేకమైనవి కూడా చాలా వస్తువులు అయితే ఉన్నాయి. ప్రవక్త మహమ్మద్ కూడా ఇక్కడ ఎంట్రుకలు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. నేనైతే ఓజో చేసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయాను. నాకైతే నా ముస్లిం ఫ్రెండ్ అయితే నేర్పించాడు రంజాన్ టైమ్స్లో. ఇక మనం లోపలికి వెళ్ళామంటే ఇక్కడ మనకు చాలా సమాధులు అయితే కనిపిస్తాయి లెఫ్ట్ సైడు. అండ్ నాకైతే చూడండి చాలా పెద్దదిగా ఉంది మసీదు. ఇది ఇండియాలోనే చాలా పెద్దది అని చెప్పేసి అనుకుంటుంటారు. అండ్ ఇక్కడైతే చాలా ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ప్రేయర్స్ చేసుకుని వెళ్తూ ఉంటారు. దీని ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇండో ఇస్లామిక్ అంటారు ఆర్కిటెక్చర్లో. అండ్ ఇక్కడైతే మనకు గ్రేవ్స్ అయితే చాలా కనిపిస్తాయి. ఇక్కడైతే 2nd నుంచి 6th నిజామ్స్ వాళ్ళ యొక్క సమాధులు అయితే ఇక్కడ పెట్టబడినాయి. అసలు మొత్తం ఈ కట్టడం అయితే పాలరాయితో కట్టినట్టున్నారు చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలామంది ముస్లిమ్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు పీజియన్స్కి ఫుడ్ కూడా వేయచ్చు. ఇక్కడ చాలా పీజియన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చారంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.